హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లాస్ మేస్ ఛానల్. ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే మస్తు ఉన్నా. ఎప్పట్లానే కొత్త టాపిక్ తీసుకుని వచ్చేసిన దాని గురించి ఇంకా డీటెయిలింగ్ లోపలికి వెళ్ళే ముందు ఇదేం పబ్లిసిటీ కోసం చేసేది కాదు. మన వాళ్ళందరూ కూర్చొని తాగుతున్నప్పుడు వాళ్ళకి క్వాలిటీ టైం ఉండాలి అని చేసి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినైతే ఛానల్ ఒక లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ ద షో. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఓక్ స్మిత్ గోల్డ్. ఇవాళ మన టాపిక్ అదే. ఇది ఒక విస్కీ. ఎంతమంది ట్రై చేసి ఎంతమందికి ఇష్టం. ఈ విస్కీ మీకు నచ్చితే మీకు లైక్ చేయండి. అండ్ ఎవరికైతే నచ్చట్లేదో వాళ్ళ కింద కమెంట్స్తో తెలపండి. ఎందుకంటే ఇది మన కమ్యూనిటీకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఏ దాని మీద మీకు ఇది నచ్చలేదో మీరు డీటెయిలింగ్ ఇస్తే ఇంకా హెల్ప్ఫుల్. అండ్ ఈ విస్కీ తీసుకున్నప్పుడు నాకు ఒక గ్లాస్ కూడా ఫ్రీ వచ్చింది. అందుకనే డబ్బా ఓవరాల్ రివ్యూ పెడుతున్నాను. గ్లాస్ కూడా ఎట్లుందో నేను రివ్యూ ఇస్తాను ఇందులో. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది డబ్బాది ఎట్లుందని, పైన డబ్బా. కానీ కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని మొత్తం డబ్బాది కూడా రివ్యూ పెడుతున్నాను. అండ్ ఇది నేను ఫుల్ బాటిల్ తీసుకున్నాను, 750 ml ఫుల్ బాటిల్ తీసుకున్నాను. ఇందులో కూడా అన్నిట్లో ఉన్నట్టే 42.8% ఆల్కహాల్ ఉంది, 42.8%. సో అండ్ ఇది మొన్న లిక్కర్ మార్ట్కి వెళ్ళినప్పుడు నాకు దీంట్లో ఒక గ్లాస్ ఫ్రీగా అనిపించింది. సరే చూద్దాం ఇది ఎట్లుంటుందో అని. నేను ఆల్రెడీ దీని మీద రివ్యూ ఇచ్చినాను, కానీ ఇది ఇంకా డిఫరెంట్గా ట్రై చేద్దామని ట్రై చేసినాను ఈసారి ఇందులో అయితే. సో ఇది డబ్బా ఓవరాల్. సో ఇది డబ్బా ఓవరాల్ రివ్యూ. గ్రీన్ విత్ గోల్డ్ లెటర్స్ ఉంటాయి డబ్బా మీద. అండ్ ఇది గ్లాస్ అయితే మంచిగానే ఉంది. తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఒకవేళ ఫుల్ బాటిల్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి. ఎందుకంటే గ్లాస్ కూడా ఫ్రీ వస్తుంది. బాగానే ఉంది, క్వాలిటీ కూడా బాగానే అనిపించింది. సో ఇది ఓవరాల్గా రివ్యూ డబ్బా అండ్ గ్లాస్ గురించి. ఇది కాకుండా ఇంకా మందు విషయానికి వస్తే, ఇది బాటిల్ చూడ్డానికి ఇట్లుంటుంది. బాటిల్ 750 ml బాటిల్, 42.8% ఆల్కహాల్, 42.8%. అండ్ దీని కాస్ట్ గురించి వచ్చే వరకు యాజ్ పర్ టుడే తెలంగాణ ఇది ఫుల్ బాటిల్ 1440 రూపీస్ ఉందండి. యాజ్ పర్ టుడే తెలంగాణ 1440 రూపీస్. నేను అది కూడా డీటెయిల్గా స్క్రీన్ షాట్ యాడ్ చేశాను, చూపిస్తాను నెక్స్ట్. చూడండి, 750 ml బాటిల్, 42.8% ఆల్కహాల్, 1440 రూపీస్ యాజ్ పర్ టుడే తెలంగాణ. సో ఇది ఓవరాల్గా డబ్బా, బాటిల్, గ్లాస్ అన్నిటి కలిపిన రివ్యూ అండి ఇది ఇప్పటిదాకా. ఇంకా ఇది కాకుండా ఇది తాగితే ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ నేను అది కూడా డీటెయిల్గా చెప్తాను. సో ఇది నేను 30 ml పోసుకుని ఎప్పట్లానే ఫస్ట్ వాటర్లో ట్రై చేస్తాను కదా, అట్లా ట్రై చేస్తాను. మంది అయితే కొంచెం స్మెల్ వస్తుంది. ఇంట్లో తెలియద్దు అనుకునే నా వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది తాగుతున్నప్పుడు కొంచెం చూసుకోండి. ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తుంది, ఎక్కువ తాగితే స్మెల్ వచ్చేసి తెలుస్తుంది. సో అది కొంచెం చూసుకొని ఆ పాయింట్ కన్సిడర్ చేసుకొని తాగండి, తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ మంది అయితే ఓకే, వాటర్లు కలుపుకొని తాగినా ఓకే. మనం 30 ml పోసుకొని తాగినప్పుడు స్మూత్గా వెళ్ళిపోతుంది. కానీ 60 ml పోసినప్పుడే కొంచెం ఘాటుగా అనిపిస్తుంది. సో ఈ పాయింట్ కూడా కన్సిడర్ చేయండి. అయితే స్ట్రాంగ్గా తాగాలనుకుంటే 60 ml, లైట్గా తాగాలనుకుంటే 30 ml. సో లేడీస్కి కూడా అంతే అండి. ఇట్స్ నో జెండర్ డిఫరెన్స్ ఏం లేదు ఇక్కడ. మీరు స్ట్రాంగ్గా తాగాలనుకుంటే 60 ml పోసుకోండి, లేదంటే లైట్గా తాగాలంటే 30 ml పోసుకోండి. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కెపాసిటీ. మీరు ఎలా తాగాలనుకుంటున్నదే మ్యాటర్ అక్కడ. ఇంకా జెండర్ మ్యాటర్ ఏమీ లేదు. అండ్ మీరు ఎంత స్టామినా, ఎన్ని గ్లాసెస్ తాగే వరకు మీరు హోల్డ్ అయి ఉండగలరు, అది కూడా కన్సిడరేషన్. సో వాటితో కలిపినప్పుడు ఇట్లుంటుందండి ఓవరాల్గా. 30 mlకి ఇది, 60 ml కాదు. 60 mlకి ఇంకా టిక్ కలర్ వస్తుంది అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇది వాటితో కలిపితే ఎలా ఉంటుందో దాని రివ్యూ అండి. ఇది కాకుండా ఇంకా ఇప్పట్లో డిఫరెంట్గా ట్రై చేస్తాం కదా. ఈసారి నేను మళ్ళీ క్యాన్బెర్రీ జ్యూసే తీసుకున్నాను. క్యాన్బెర్రీలో ఇది 30 ml పోసుకొని తాగినా, 60 ml పోసుకొని కూడా తాగి చూసినాను. పెద్ద డిఫరెన్స్ ఏం తెలియట్లేదు, బాగానే ఉంది. మనం క్యాన్బెర్రీ ఫ్లేవర్ ఓవరాల్గా దీన్ని టేక్ ఓవర్ చేస్తుంది. మందు గురించి మనకి ఏం తెలుస్తలేదు, స్మెల్ కూడా వస్తలేదు. కానీ ఇది స్వీట్గా ఉండడం వల్ల కొంచెం తొందరగా ఎక్కుతుంది అంతే, క్యాన్బెర్రీ పోసుకొని తాగుతున్నప్పుడు. అండ్ 60 ml పోసుకున్నా మనకి పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు. కానీ మీకు ఎంజాయ్ చేస్తూ తాగాలనుకుని, జస్ట్ వీకెండ్స్లో 1-2 పెగ్స్ తాగాలనుకున్న వాళ్ళకి ఇది ఎక్కువ సజెస్టబుల్. తొందరగా ఎక్కుతుంది, యాజ్ వెల్ యాజ్ 1-2 పెగ్స్కి క్లోజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి బాడీలో, అది కూడా ఒకటి చూసుకొని కన్సిడర్ చేయాల్సిన పాయింట్ అది కూడా. కానీ ఓవరాల్గా అయితే బాగానే ఉంది.
ఓవరాల్గా అయితే బాగానే ఉంది. సో ఇదండి నేను ఈ బండి మీద ఇచ్చే రివ్యూ. దీన్ని మనం ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు, డైరెక్ట్గా కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే డైరెక్ట్గా ట్రై చేస్తే స్మెల్ వస్తుంది, సో అది కన్సిడర్ చేసుకోండి. ఇది నేను క్యాన్బెర్రీ జ్యూస్ పోసి తాగినప్పుడు క్యాన్బెర్రీ స్మెల్ ఎక్కువ వస్తుంది, కానీ మందు స్మెల్ అయితే కనిపించట్లేదు. సో ఇట్లా ట్రై చేయాలనుకున్నాం, ఇట్లా ట్రై చేయొచ్చు. ఇట్లా ట్రై చేస్తే మీకైతే స్మెల్ రాదు మందు. సో ఇది నేను ఇక్కడ ఇవ్వాలనుకున్న రివ్యూ ఫర్ కంప్లీట్. నార్మల్గా ట్రై చేసినా, డిఫరెంట్గా ట్రై చేసినా, నేను ఇచ్చే మందుకైతే రివ్యూ ఇది. మందు అయితే బాగానే ఉంది, ట్రై చేయొచ్చు. సో ఇది నేను ఇచ్చే రివ్యూ అండి మందు గురించి. అది సో నేను కొన్ని వాటర్ కూడా మిక్స్ చేసినాను, అంత మొత్తం కంప్లీట్ జ్యూసే కాకుండా ఇట్లా కూడా ట్రై చేసినాను ఒకసారి. మనం జ్యూస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది, లేదంటే కొంచెం వాటర్గానే అనిపిస్తూ ఉంటుంది ఇట్లా కలుపుకొని తాగితే. సో కలర్ అయితే ఇట్లుంటుంది, మనం అయితే క్యాన్బెర్రీ కలిపినాం, కలర్ అయితే ఇట్లుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను మందు గురించి ఇచ్చే రివ్యూ. ఎప్పట్లానే మనం స్టఫ్స్ కూడా చూస్తాం కాబట్టి ఈసారి స్టఫ్ కూడా గట్టిగానే ప్లాన్ చేసినాను. అదేంటో నెక్స్ట్ చూద్దాం. సో ఈసారి అయితే నేను చికెన్ 65 తెచ్చుకున్నాను బయట నుంచి. స్టఫ్ గట్టిగా కావాలని చికెన్ 65 తెచ్చుకున్నాను. యాక్చువల్గా చికెన్ మంచూరియా తెచ్చుకున్నాను. చికెన్ మంచూరియా ఫోటోస్ యాడ్ చేస్తాను ఇక్కడ. ఇది కాకుండా చీజ్ బాల్స్ అని ఇంట్లో ఏదో ట్రై చేసిల్లు, అది కూడా మిక్స్ చేసి గట్టిగానే తీసుకున్నాను స్టఫ్ అయితేనే. సో ఇది చీజ్ బాల్స్ అంటే ఇంట్లో ట్రై చేసి ఎవరో మా వాళ్ళు ట్రై చేస్తే అది తీసుకొని నేను గట్టిగా ట్రై చేసిన. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను ఈ వీడియోలో కవర్ చేయాలనుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మనకి ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, ప్లీజ్ కన్సిడర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా పంపించిన ఛానల్ కొంచెం ఎంకరేజ్ చేస్తాను కోరుతున్నాను. థ్యాంక్ యూ, హ్యాపీ వీకెండ్, బాయ్ బాయ్.